ఏం చేస్తాను? రా 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 కూర్చో. నమస్కారం అమ్మా. చట్నీ చేస్తాను. అవునా? చెయ్యి, తింటాడు పాపం, దోశ తింటాడు. మా అమ్మ చాలా బాగా చేస్తుంది తెలుసా, చాలా బాగా. తినకూడదా? అంతే కదా, మా డైటింగ్ లో ఉన్నాను. బా ఏం డైటింగ్ అయితే ఏం దోశలు ఏం దిగవా? అంతే కదా, అంటే స్లిమ్ కావాలనే, స్లిమ్ కావాలని పెళ్లి చేసుకోవాలనే. పెళ్లి కూతురు చూసినారా? లేదు, చూసావా? నువ్వే చూస్తావా? 2 తినప్పా, ఏం కాదు కానీ. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. డైటింగ్ కానీ ఒక పూట దోశలు తింటే ఏం కొంపలేమనుకోవు. టేస్ట్ చేయి, మళ్ళీ రేపు నుంచి తగ్గించు. ఎక్కువ తినడు, జస్ట్ 2 దోశలు. 2 తినప్పా, ఏం కొంపలేమంటుకోవు కానీ. మళ్ళా అంటే ఆ పిల్లోడు మళ్ళా ఫీల్ అవుతుంది ఎక్కువ తింటే మా అమ్మ అని అనుకుంటానవా? నేనెందుకు అయితాలే, నువ్వు గెలబెడతా స్పాట్ లో. అట్లా కాదు, నువ్వు ఎన్ని తిన్నా నేనేమనుకోను. 30 దోశలు తిన్నా నేను వేసిస్తా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఏమనుకోదు, పైకి ఏమనుకోదు. చెప్పదు, అనుకోదు, అనుకోదు అంటాను నేను. పిండి ఫ్రెష్ ఉంది, చట్నీ ఫ్రెష్ బాగుంది. అంటే మామూలుగా పాస్ పెయింట్ పెడతావా ఇట్లా ఫ్రెష్ గా ఉంది? తొందరగా తొందరగా చేయాల. అమ్మా, అసలు దోశకి దోశ అని పేరెట్టు వచ్చిందమ్మా? దోశకి దోశలు అని పేరెట్టు వచ్చిందమ్మా? వాళ్ళ అమ్మ నాన్న పెట్టినారు మా పేరు. అంటే దోశకి అమ్మా నాన్న ఉందనా? అంటే అంతమంది అమ్మా నాన్నలా? అంతేగా. నువ్వు తినవా? ఒక దోశ కూడా తినవా? తిన్నప్పా, తిన్నానంటావు. కడుపు అంత లోపలికి యోగా. సరే కానీ యోగముద్ర చటాకి ఎవరో మన ఛానల్లో మన సబ్స్క్రైబర్ ఒక అమ్మాయి చాలా ఇష్టపడుతుంది చటాని. లవ్ చేస్తుందే? లవ్ కాదంట, ఇష్టమా? ఆ బాబుకి టెడీ బియర్స్ అంటే ఇష్టం అంట. అందుకు టెడ్డీ బేర్ లాగా ఉన్నాడు, అందుకు ఇష్టపడుతుందంట. నిజమా? ఏ ఊరమ్మాయి? చెప్తారా? దోశ వేసుకొని రాను. ఎట్లా తింటావు కానీ చెప్తావు. ఆ చట్నీ ఇష్టమైతే తిను, లేకుంటే లేదు. ఇంకో ఇది వేసుకో. మీ ఇద్దరికేమో సాలేమో అని అది ఇచ్చినాను. నేను అది అన్నంలో చేసాను. ఇద్దరికి అన్నం. నేనైతే దోశలేక కూడా అదే తినేది. ఇక మొదలెడదామా? చట్నీ బాగుందమ్మా. ఊరికే చెప్పద్దు, నిజంగానేమ్మా. అయ్యో, ఈ దోశ మాడింది రావట్లేదు అంతెందుకు. ఏమో మరి అది. మళ్ళా ఇది పెట్టుమా, పసుపు పెట్టి గంజి పోయి మళ్ళా. అదే గంజి పోయింది. ఒకటి చట్నీ వేసుకో, అది కూడా వేసుకో. సాగా నేను మీ ఇద్దరికి సాలేమో అని దాన్ని వేసేస్తా. అట్లా మీ ఇద్దరికి అవుతుందో లేదో అనుకొని అది చేసిన. నీకు అది ఇష్టమైతే అదే తిని. మళ్ళా రెండు దోశలు అన్నావని మా అమ్మ 2 దోశలే వేసే టైపు. గమ్మనుండే ఏమే అది అవుతారలా. మామూలు నువ్వు అడుగుతావు కదా ఎన్ని కావాలరా. నేను అట్లా అడగను ఎప్పుడు. ఎందుకు? నేను అది ఎవరో ఒకరంటారు, అది తెచ్చి నాకు అడగప్పదు. నేను అట్లా ఎన్ని తింటావు, ఎన్ని కావాలా, ఎన్ని వేయాలా అని అట్లా రావు. ఎన్నన్నా తినచ్చు. వేస్తానులే. అమ్మ అట్లా ట్రై చేయాలా అనుకుంటుంది కానీ కాదు అట్లా. ఏంటి అదే అట్లా సిస్టమేటిక్ గా ఎన్ని అని అట్లా నేను ఎప్పుడు అడగనులే. ఎవరెంత కడుపు పడితే అంత తింటారు. అమ్మ మాటను అమ్మ అన్నపూర్ణమ్మ. అంత సీన్ లేదు. దోశ
ఏం హోటల్ అనుకుంటువా లేకుంటే ఏమన్నా సినిమా హాల్ కాడ పెట్టినారనుకోండి. డైటింగ్ మా నువ్వా? డైటింగ్ మా. అవునా? బాగున్నాయా సగా? బాగున్నా. చట్నీ కూడా బాగుంది. అది బాగుంది. మా అమ్మ చట్నీ దోశ బాగుంది. వేస్తుంది, ఇంకా నెయ్యి దోశ, గుడ్డు దోశ. నువ్వు గుడ్డు తినట్లే పిల్లడు. పొడి దోశ, ఊరగాయ దోశ, పచ్చికారం దోశ, ఊరగాయ దోశ, మునగాకు దోశ, ఆకుకూర దోశ, మళ్ళా ఉల్లిపాయ దోశ, మళ్ళా ఇది ఆకుకూర దోశ, పసుపు దోశ. పసుపు దోశ ఎట్లేస్తారులే సుడిగాడ అంటే నన్ను ఎగతాలు చేస్తాను వాళ్ళే. పసుపు దోశ వేస్తారాలే సుడిలే అంటే పొగుడుతాను అనుకుంటాను అప్పటిండే. అంటే నా ఎత్తేస్తాను దోశ దోశ బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్. లెట్స్ బిగిన్ ది షో. డైటింగ్ లో ఉన్నాడు. దోశ తాపు అయిపోయింది. ఏం బాబు పెన్న మీద దోశ కాలేదు అప్పుడే అయిపోయిందమ్మా, నువ్వు తొందరగా వేయాలా? దోశ డైటింగ్ చేస్తాడు. డైటింగ్ లో ఉందమ్మా. బాబీ ఆమా కదా అప్పుడేనా? నువ్వు 5-6 దోశలు వేసుకురా. కదా నువ్వు చెప్పు. ఏందిరా డైటింగ్ డైటింగ్ ఇంకెత్తాను అట్లా అనకూడదుమా. ఎట్లా కాదు అదేం డైటింగ్ మళ్ళా ఎన్ని దోశలు వేసినాను ఎన్ని జస్ట్ 3 ఇయర్ 4 అయినా కొమ్మని నేను ఎంచుతానని కానీ గమ్మనుండులే ఆయిల్ తక్కువ, ఆయిల్ అంత ఏలెల్లే ఇంకా తక్కువ అసలు. డైటింగా దోశ అయిపోయింది ప్లేట్ లో. నువ్వు అన్నా ఏమనుకోపోతే చట్నీ ఖాళీ అయిపోయింది, కొంచెం చట్నీ వేసుకున్నా. అయిపోయిందంటమ్మా. ఏంది చట్నీ గిన్నె చేసిన నేను. ఈ చట్నీనా? శనక్కాయల చట్నీ అయిపోయిందా? కొంచెం వేసుకురండి అన్న. అయిపోయిందంట. మా శనక్కాయల చట్నీ కొంచెం వేసుకుంటామా? ఆడుంది వేసుకురాపో. ముక్కలు కొంటే ఆ చట్నీ మా దోశ అయిపోయింది, మా దోశ తీసుకుని రా. ఏమే వానమ్మ వానక్క ఏంటి అట్లా ఫీల్ అవుతానవా? ఫీల్ అయ్యేది కాదు. నేను దోశ అన్నా వానమ్మ దోశ వేసి లేకపోతే దోశ అయిపోతాను. ఇంకా నేనెక్కడ వేయలేదా? ఆయిల్ తక్కువ వేయి. ఏ ఆయిల్ వేయలే. దోశ ఇద్దరిని పెట్టుకోలేదా దోశలు వేసేకి? అట్లంటే నువ్వు పెట్టింది కూడా కడుపు కంటదు, నీ పుణ్యం కూడా రాదు తెలుసా? డైట్ డైట్ లోనే ఉన్నారమ్మా. ఒకటే అంటే దోశ అయిపోయింది బుడుక్సు. డైట్ దోశ ఒకటి మా. ఫీల్ అవుతాను కదా నువ్వు ఆ పిల్లలు తింటా అంటే. చిచి వద్దంటే చెప్పు, మా చేతులు చిచిలే కడుక్కుంటాడు. ఎందుకు స్పాట్లు పెడతావురా? అట్లా కాదు, నువ్వు వద్దంటే చెప్పు, చేతులు కడుక్కుంటాడు పాపం. మళ్ళీ దోశ కాదు అయిపోయింది, తట్టలో అయిపోతానే పడాల దోశ. ఎట్లా వేస్తారులే బాబీ అట్లా? ఒక డైట్ దోశ ఇట్లా ఉన్నాడంట పాపము. చట్నీ మా చెప్పు, చట్నీ బాగా ఎక్కువ వేసుకొని తినమని. ఎంతన్నా వేసుకుని ఆడే 2 గిన్నెలు పెట్టి మా కర్ర నీకు ఒకటి చెప్తా. దోశ వేసినవాడా దాని మీద వేయలే. దోశ వేసి కర్ర చెప్తా. నువ్వు ఫీల్ అవుతా అంటే చెప్పు. బాబీ నన్ను ఎందుకు బాబీ ఇరకాటంలో పెడతావు? అట్లా కాదు, నేను ఇంకా చేసి కూడా పెట్టి కూడా ప్రయోజనం లేకుండా చేస్తాను. మళ్ళా అప్పుడు ఏంది డైట్ అంటది, అట్లా అనకూడదు. నువ్వే కదా బాబీ అన్నావు డైట్ డైట్ ఒక దోశ చాలని. అవును, చట్నీ చట్నీ ఏం చేస్తున్నావు? చట్నీ వేసుకుంటాడు బాబీ. ఆడే 2 గిన్నెలు పెట్టినా, ఎర్ర చట్నీ పెట్టినా, దోశ ప్లేట్ లో దోశ అయిపోయింది. పల్లీల చట్నీ రా బాబీ నువ్వే ఎద్దురా నా వల్ల కాలే. 30 దోశలు అనింది కదా. మీ మాటలు అయిపోయినాయా? డైట్ దోశనా? మా చూడు మా దోస్తేమా 30 దోశలు వేస్తానంటే 3 దోశలకే అలసిపోతే ఎట్లా? 3 కాదురా ముద్దగష్టి కూడా ఎంచుకుంటానవా అంత ఘోరంగా? మళ్ళా నువ్వు కూడా ఎంచుకుంటాను కదా. నేను ఎంచుకోలేదే. మా ఒక డైట్ దోశమా. ఫస్ట్ దోశ నవ్వింది చాలు. బాబీ కదా నిజంగా బాబీ నా లైఫ్లో వెళ్ళారు. నా లైఫ్లో వెళ్ళారు బాబీ. అప్పుడే ఏంటంటే నీకు ఇంకా నీకు ఇన్ఫ్రంట్ ఇస్తే మొగం ఊలి చెట్ల నీకు. చట్నీ తీసుకొని పో. చట్నీ చట్నీ అయిపో. అన్నా చట్నీ అయిపోయింది. చట్నీ చట్నీ అయిపోయింది. మా అమ్మ
తప్పుగా అనుకోవద్దు, ఆనందంతో నవ్వుతుంది, బాధతో అనుకోవద్దు. ఈ దోశ తీసేది కూడా రాలే ఉన్నానైతే అంటావు కాదు. 3 సార్లు చెప్పి అంటే ఫీల్ అవుతాను. ఫీల్ కాదు బాబీ, ఏంటి బాబీ అది తిండి, ఏం తిండి బాబీ అది వద్దని చెప్తాను. ఫస్ట్ దోశ తట్టలో అయిపోయింది, తొందరగా పో. అదే కదా దోశ తీసుకొని రా, అయిపోయింది. అయ్యో రామచంద్ర, కాలల్లో వద్దా ఏంగా కాదురా. చెప్పు. డైటింగ్ ఉన్నాడమ్మా. అవునమ్మా, డైటింగ్లో ఉన్నాను. డైట్ అని ఏంద్రా కుమ్మకంగా అట్లా ఆగిస్తాడు. అంతే, మా బాడీ బట్టి పోతుంది. ఒకటే సాలనే కదరా దోశ, 2 కదా, 2 అనుకోరా. 2 చాలు అన్నాడు. అన్నాడు. నువ్వు వేస్తానమని వేయించుకుంటానమంతే. నాకు కాళ్ళే అవుతుంది. వద్దా పొమ్మని చెప్పాలా? వేయలేవా? ఒక డైట్ దోశమ్మా. డైట్ దోశ. మా దోశ చెప్పి ఎంతసేపు అయింది? బాబీ నువ్వేద్దురా, బాబీ నువ్వేద్దురా. అబ్బా, ఒక పక్కకు కూడా రాలేదన్నా. ఇంకానా? ఒక పక్కకు కూడా రాలేదు. ఏంది నువ్వు పక్కకు కూడా చాలేదంట పిల్లోనికి. దోశ ఒక పక్కకా? అమ్మా మీరు మరీ ఫీల్ అయితే వద్దులే, వెళ్ళిపోతామమ్మా సగం కడుపుతోనే. వచ్చినమ్మా, మీరు ఫీల్ అయితే వద్దులేమ్మా. ఇప్పటికే 3 దోశలు తిన్నాను కన్నా, వద్దులేనా? కూడా అవునమ్మా. 20 దోశలు తింటావు. 20 ఏంటికైతే ఇప్పుడు 20 తింటాడు. ఇప్పటికి నేను వేస్తాను. ఒక మూల కూడా సరిపోలేదు. ఇంతలా గిన్నె వద్దంటే చెప్పండి మరి. వద్దంటే అట్లంతా వద్దు. అంత పెట్టి వద్దంటే అర్ధ కడుపుతోనే లేస్తాను. బాబీ మళ్ళీ అడగకూడదు. ఎంత అడగకూడదు బాబీ, నువ్వే వద్దులే, పెడతావు. వేసావా? దోశ వేసినాను రా తిన్ని. ఏరా ఇట్లా చేస్తాను. చట్నీ తప్పు. తెచ్చిరా చట్నీ, నేను ఇటు దోశ వేస్తాను. కొంచెం చట్నీ తెచ్చిస్తే ఏమైతుంది? తెచ్చిరా, నువ్వేం గాడిద రాస్తానవా? నేను నీకు పుణ్యం రావాలా అనేది నా ఫీలింగ్. నాయన నాకు పుణ్యం వద్దు, పునస్కారం వద్దు, కానీ నువ్వు తెచ్చి దోశ చట్నీ చట్నీ కొంచెం ఎక్కువ వేసుకున్నామ్మా. ఫుల్గా ముక్కలు తీసుకొస్తాను. మామూలు పో. 5సారి అయితాటాయి. అయిపోతుంది, వద్దని చెప్పాలా? నువ్వేందిరా Feel అవుతావా? నాకు ఫీల్ అవుతున్నా. చట్నీ ఇప్పుడే టిఫిన్ స్టార్ట్ చేసినాను, లైట్గా తింటాను. ఇప్పుడే 2వ దోశ వేసుకున్నాను. ఎవరు అక్కడ? దోశ పేపర్ అయిపోయింది చూడండి. ప్లేట్లో ఫస్ట్ దోశ. అమ్మా ఇంకో దోశ డైట్ దోశ. ఇక్కడ నా పిండాకుడు దోశలు డైట్ దోశ అంత డైట్ ఫీల్ అవుతానవా నువ్వు? నువ్వు మూసుకొని కూర్చోరా లోపల నా కొడక. మా ఫీల్ అయితే చెప్పు, మా హాఫ్ స్టమక్ తో లేపించేస్తాను. ఏందిరా అదేమో చెప్తాడే. కాల్ చేస్తారా? 2వ దోశ తినబోతాను. సరేరా. సంతలో అన్ని అయిపోయినాయి, సంత ఎత్తల్లా అంటే అవునమ్మా సంత ఎత్తేస్తావా అన్నట్లుంది కథ. ఇది ఫీల్ అవుతానంటుంది కదా. ఏంది ఫీల్ అవుతానరా? వదిలేమ్మా. ఓయమ్మ నా అమ్మ కదే. ఒక సైడ్ కూడా సరిపోలేదు, మీరు ఏదో ఫీల్ అవుతున్నారు. ఇంకో సైడ్ కూడా సరిపోలేదా? ఒక సైడ్ కి అయితే ఇంకా నేను ఇంకా ఇది 3వ దోశనా? 3వ 4వ ఉంటుంది. మనం లెక్క వేయకూడదు. ఎప్పుడు 2 3 అని వాళ్ళమ్మ 20 30 దోశలు వేస్తే ఇంకా 2 3లోనే ఉన్నారు మీరు. ఇప్పుడు తినమంటావా వద్దా? వెళ్ళిపోమంటావా? ఒరే పొద్దునరా నేను ఒక గిన్నె కాల్చిన పిండి మొత్తం అయిపోయింది రా, వచ్చి చూడు. వద్దులేరా లోపల నా కొడక. మనం ఫీల్ అవుతానవా? ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? నేను ఇన్నేసినా కానీ నువ్వు 1 2
అర్ధ కడుపు కూడా కాలేదు, కాలు కడుపు కూడా అయ్యో, ఆ కాలేదు. పిల్లోడి కడుపు నిండలేదంటే ఎవరేం చేస్తాం దానికి? అంటే ఇంకా నేనేం చెప్పలేరా, యా అబ్బాయిలో పడల్లా యాడ మొత్తుకోలే నేను. అబ్బా ఒక 3 దోశలకే ఇబ్బంది ఉందా ఏంది ఇది? ఇబ్బంది పడద్దు, బాగా తిను, కడుపు నిండా తినమని చెప్పు. 3 దోశలకే ఏంది మా ఇది? కడుపు నిండా తినమను. వెళ్ళిపోతున్నా, వెళ్ళిపోలా, నువ్వు బాధపడుతున్నావా? తినేవాళ్ళు చెప్పుకుంటారా ఎవరైనా? మళ్ళా నువ్వెందుకు ఒకటి రెండంట? అట్లనే అంటే తింటారు. మాడితే దోశ అయిపోయింది, డైట్ దోశ దోశ అయిపోయింది, డైట్ దోశ. కాలద్దర ఇదెక్కడ డైట్ దోశ రవాణి అమ్మ, పిండా కూడా ఏం కాదు. అవి డైట్ దోశ ఎట్లా పేరు పెట్టినాడు దీనికి? డైట్ దోశ అంటే తినేటప్పుడు ఎక్కువ డైట్ దోశ అంటే తినరా? చెప్తారా? డైట్ దోశ అంటే ఏందో చెప్తాను. మా దోశమా వానమ్మ హోటల్లో చేసినట్టుందిరా నా పరిస్థితి. ఫీల్ అవుతానవా? ఏం చెప్పి లేరా నా పిండాకుడు? ఫీల్ అవుతానంటే వద్దులే కదా. ఏంటి వద్దు వద్దు, ఆ? అదేందో చెప్తానని వద్దు వద్దు అన్నట్లే ఉంది. అయితే ఇన్నట్లే ఉన్నట్టుంది. కదా, రోజుకి 4 పూట్ల తినేవాడిని, రుచి తగ్గుతుందేమో భయంగా ఉందన్న. ఊరికే ఉండండప్ప సాలు గాని, డైట్ దోశ కొద్ది సిగ్గుపోతుంది అన్నట్టుంది. ఇప్పటికే ఎంత కష్టపడినా కూడా 4 పూట్లే తింటానన్న. కేవలం 4 పూట్లే తింటానన్న. భయంగా ఉందన్న. డైట్ దోశ. ఏంటి డైట్ దోశరా నా పిండాకుడు? డైట్ దోశ అమ్మా, డైట్ దోశ అంటే డైట్ దోశ అంటే ఒకటి తింటారా? చట్నీ అయిపోయింది, కొంచెం తెస్తారమ్మా. స్వల్ప. 1/2 కేజీ పల్లీల చట్నీ అయిపోయి. ఫీల్ అవుతానవా? ఈ మొగం మంట, నీ పిండాకుడు ఏం కాదు. పీల్ అని పట్టినావు. నాకు తెలియక అడుగుతాను, డైట్ దోశ అంటే ఏంది? మా ఏం లేదు మా, అప్పుడప్పుడు ఒక్కొక్క దోశ తిని ఒకేసారి నోట్లో వేసుకుంటే దాన్ని డైట్ దోశ అంటారు. అంటే ఒకటేసారి 5-6 దోశలు ప్లేట్లోకి వేయించుకోకుండా అప్పుడప్పుడు కొంచెం ఒక్క దోశ వస్తా ఉంటుంది. ఒక దోశ 2 సార్లకే. ఒక్కసారికి 2 టైమ్స్కి దోశ వెళ్ళిపోతే డైట్ దోశ. డైట్ దోశ. నా పిండాకుడు అప్పుడు నీకు డైట్ ఫీలింగ్ ఉంటుంది. అదేం డైట్ దోశ రావాలి అమ్మ? అమ్మ దోశ అయిపోయింది మా, ఇంకో దోశ. మా ఇంకా నా వల్ల కాదు బాబీ, నువ్వు వేస్తావే మెద్దరా బాబీ. గిన్నెలో పిండి అంతా మొత్తం అయిపోయా. మా నీకు ఒకటి చెప్తాను ఇక్కడ. ఇంకేంటి చెప్తావు? నా పిండాకుడు చెప్తావుదే. అర్ధ కడుపుతో పైకి లేపినచో వారికి స్వర్గ ప్రాప్తి ఉండదు. నీ ఫస్ట్ నీ మూతి పగల కొడతా గానీ అలా నసుకుతావేంటయ్యా? నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియాలి కదా. అర్ధ కడుపుతో అయితే ఏమైతుంది? మళ్ళీ అయితే నేను మళ్ళీ ఇప్పుడు ఇంకా నానబెట్టి అవి ఎప్పుడు నానేది మళ్ళీ ఆడిచ్చేది ఎప్పుడు? ఎట్లా చూడు మా, ఏం అమ్మ ఒక దోశ అమ్మా, డైట్ దోశ. ఫీల్ అవుతానవా? నిజంగా చెప్పు, ఏం చెట ఏంది ఫీల్ రా నా పిండాకుడు? నువ్వు ఫీల్ అవుతాను అంటే మేము వెళ్ళిపోయి హోటల్ చేతులు వీకుతానే హోటల్ కదమ్మా. హోటల్కి మా హోటల్ సగం కూడా నిండలేమ్మా, కాలు భాగం కూడా నిండలే, అసలు సగం వరకు పోయినా. మా ఎవరైనా ఇంటికి వస్తే కడుపు నిండా పెట్టాలి బుక్స్. ఇది ఎందుకు బుక్స్ నువ్వు పెట్టేది? మీదేంద్రా వానమ్మ, మీదేం ఫ్యాషన్ రా? డైట్ దోశ అన్నట్లే వానమ్మ 30 దోశలు తిన్నారు, 30 దోశలు తిన్నాడు. ఫీల్ అవుతానవా నువ్వు? ఏంది ఫీల్ రేరా? నిజంగా చెప్పు, ఫీల్ అవుతానవా? మామూలు ఎంత పెట్టినా నువ్వు ఫీల్ అంటావు. ఏసి పెడతాను నువ్వు దోశ, ఆడ వేస్తానే ఇడు దోశ, ఒకసారికే నోట్లో పెట్టేసుకుంటాను. డైట్ దోశ అమ్మా. ఏంటి నైట్ దోశ లేరా? నేను కూడా డైట్ దోశలు అన్నా విన్నా గానీ. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా ఉన్నాయి. అమ్మా మీరు ఫీల్ అయితే నేను బయటికి వెళ్ళిపోతానమ్మా. అన్న హోటల్ వెళ్ళి తిందాంలేనా? హోటల్ పోయి తినమంటావా? ఇదేంది రావానమ్మ? నువ్వు ఏం చేస్తాము, కడుపు నిండా పెట్టకుంటే అడత కడుపు. వద్దులే నా వెళ్ళిపోతాం. ఇంకా ఆడదాలరా నేను దోశపిండి గిన్నెడు అయిపోయా. ఇంకా నేనే ఆడదాను, ఉన్నదంతా చేసిన. ఇంకా నేనేం చేయను. నీ గూడు చెదిరింది. తిప్పి కొడితే 5 దోశలు 20 పైన 4 దోశలు అయినాయి, 5 దోశలు. 4-5 దోశలు అవుతాయి కానీ నాకు కాళ్ళు వీక్తానే, చేతులు వీక్తానే, నడాలు వీక్తానే. నాకు నీ కాళ్ళు చేతులు నడాలు ఎందుకు బిగుతాయి అంటే నువ్వు ఏసి నడచడం వల్ల. తిరిగి ఏసి తిరిగి అంతే. అయితే హోటల్కి వెళ్ళిపోతాంలేనా? ఇంకా ఏం హోటల్ అయినా ఇప్పుడు హోటల్ పోయి ఆడ కూడా అంత కడిగేస్తావా పిండి అంతా? ఆడలేదు. అయినా ఏముంది మాడ, ఒక మూల పడి ఉంటుంది అంతే. అది దోశ వేసినావు కదా. ఇంకో దోశ ఏందమ్మా? ఏంటి మా ఇంటికి వచ్చిన కడుపు నువ్వేమంటే ఫస్ట్ లో
వద్దొద్దంటే ఒరేయ్, మేము వద్దంటే ఇట్లా ఇట్లా కుంభకర్ణుడు తిండి తినే రకం ఉంటే నాకు ముందే చెప్పాలరా. ఒక 2 కేజీలు పిండి ఆడిచ్చిండు. కాదు చెట, నువ్వు వస్తానే ఏమంటివి? వద్దమ్మా అంటివి. అవును. అవును, 1 2 అంటే వద్దన్న పిల్లోని నువ్వంతకు నువ్వే ఇప్పుడు రాత్రే పిండి ఆడించుకున్నాను. అదో గిన్నె కుందిలే అని గమ్మనున్నా. మా రెండు దోశలే అన్నాడు కదా. నిద్రపోయే సింహాన్ని లేపి కొరికించుకునేదంటే ఇదే కదా. ఓ బాబీ, ఇది ఎక్కడ వినోదం కానీ. నువ్వంతకు నువ్వే తిను, మా దోశలు బాగుంటాయి అన్నావు. మళ్ళా తినేటప్పుడు నువ్వంతకు నువ్వే బాధపడతావు. అమ్మా, నేను తెలియక పన్నాను రా. బోన్లో పులిబోన్లు ఇరుక్కున్నట్టుంది నా పరిస్థితి. ఇప్పుడు మెత్తగా బయటికి రాలా. ఇంకో దోశ కూడా వేయలేరా? ఏం ఇవా ఎన్ని తిప్పి తిప్పి కొడితే 4 దోశలు అయితాయి. 20 దోశలు పైన తిన్నాడు రా. మా అట్లా చెప్తారమ్మా ఎవరైనా? చెప్పేదేంరా, నువ్వు చెప్తాను కదా. నేను ఇన్ని కష్టపడి చేస్తే రెండే అని నాకెట్లుంటది చెప్పు. నువ్వు ఇన్నేసి గిన్నెలు గిన్నెలు చట్నీ కుంభాలు కుంభాలు అయిపోయింది. అయ్యో అయిపోయింది మా అన్న, మంచి గుడ్ చేసినావు బాగుంది చట్నీ. బాగుంది మా. కుంభాలు కుంభాలు చట్నీలు కుంభాలు కుంభాలు దోశలు తింటా అంటే నువ్వు 2 1 అంటే నాకు ఎంత ఫీల్ అవుతా నేను. ఇప్పుడు నువ్వు ఫీల్ అవుతాను. ఏంది ఫీల్ అవుతారు లేదా? నా పిండాకుడు ఫీల్ అవుతారు. ఫీల్ అయ్యేలాగైతే పెట్టి కూడా వేస్ట్ తెలుసా. ఏమి రాదు ఇప్పుడు వరకు కూడా. రే పుణ్యం కూడా రాదు. నువ్వు ఒకటి వద్దునా దోశ ఏందా? డైట్ దోశ నేను ఒకటి వద్దునా. నువ్వేగిన హోటల్ కూర్చోబోయింటే ఎంత బిల్లు కట్టాల్సుకొని వచ్చింది నో. కొన్ని గుడ్డి ఆరిపోతాను. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? చూసిందరు క్యూ కట్టిందరు. ఓయమ్మ నాయమ్మ గదే ఇదే అమ్మ ఇంకో దోశమా. ఓయమ్మ నాయన. బాబీ, ఇంకా నీ చేతులైతే నువ్వు వేస్తురా బాబీ. నేను సోలిపోతే మా పుణ్యం రాదు మా నీకి. రాకుంటే వాని అమ్మ వాని అక్క వాని ఆలి నాకు రాకుంటే రాకపోయారా. నా వల్ల కాదురా. దోశ తీసే కూడా చేత కావడం లేదురా. వద్దులేమ్మా, నేను బయటికి వెళ్ళి తింటామా. ఇంకా ఏం నీకు బయట పోయి తింటావు నాయన? కడుపు అంతా పుల్లేపు దోశలన్నీ నింపుకున్నావు పొట్ట నిండా. నిండిందిమా. చట్నీలు నా 1/2 కేజీ పల్లీల చట్నీ, వంకాయ చట్నీ, ఒక 1/2 కేజీ వంకాయ చట్నీ, 20 దోశల పైన తిన్నావు. ఇంకా కడుపు నిండలేదంగా ఓ పక్కుందంటావా? చిపోతే ఒక 5 దోశలు తింటానమ్మా. కాదు మా తినేటప్పుడంటే బాబీ ఒక 30 దోశలు వేసి కడుపు చీల్చి లోపల పెట్టి కుట్లేద్దాంలే బాబు. తినే కాదు, తినే వాళ్ళకి దిష్టి పెడతానవా? దిష్టిలే బాబీ. తినే వాళ్ళ మీద ఫీల్ అవుతానవా? వానమ్మ దిష్టా పాడా. నువ్వు ఏదో మనసులో పెట్టుకొని ఏదో చేసినావు రా వానమ్మ. అంతేగా. అమ్మా డైట్ దోశ. అమ్మో డైట్ దోశ. డైట్ దోశ. డైట్ లేదు, నా పిండప్పుడు లేదు బాబు. పిండి అయిపోయింది. ఏమన్నా చేసుకోండి. కావాలంటే అన్నం వండి పెడతామంటే పెడతా. చెప్పమ్మా. ఏమనుకోద్దప్ప, ఇంట్లో దోశ పిండి మొత్తం అయిపోయా. ఏంది 4 దోశలకే? పిండి అయిపోయా. 4 దోశలకేనా? 4 దోశల నా పిండ కూడా. 20 దోశలు పైన తిన్నావు. నీకు ఇంకా పొట్ట నిండలేదంటే నేనేం చేయలే నాయన. చట్నీ అయిపోయింది. ఇంకా చట్నీ అయిపోతే మళ్ళీ దోశలు లేవు. ఏమనుకోద్దు అన్నట్టనా. ఏంది మా ఇంటికి వచ్చిన వాళ్ళని నువ్వు నేనేం చేయలేను బాబు. పంపిస్తావా? ఓయమ్మ నేను బయట ఏమనుకుంటారు మా రాధమ్మ ఇంటికి వచ్చిన వాళ్ళకి నువ్వు అర్ధకడుతో పంపిస్తే అది ఏమైనా మర్యాద ఉంటుందా బాబీ? ఎవరైనా ఏమన్నా అనుకోని బాబీ, నేనేం చేయను. పిండి అయిపోయినాక ఏం చేయాలప్ప? ఎట్లా చేస్తావు మళ్ళీ ఈసారి ఎప్పుడన్నా ఒక రోజు ముందు ఒక 2 రోజులు ముందు చెప్పండి. ఒక 2-2.5 కేజీ పిండి. కానీ నీకు యాక్చువల్గా నువ్వు ఇప్పుడు దోశలు వేసినావు కదా, 4-5 దోశలు వేసింటావా? 4-5 కాదు బాబీ. సరే కానీ పొమ్మ 6 దోశలు నీకు పుణ్యం రాదు. నీకు ఇన్ రిటర్న్ పాపం వస్తుంది. గరుడ బాబీ పాపం వస్తుంది అన్నావంటే అంటే ఇప్పుడు అర్ధ కడుపుతో గొంతకాయ పిసుకుతా నా కొడక. పిల్లగాడిని తినేటప్పుడు 2 గొంతకాయ పిసుకుతా. కాదమ్మా, పిల్లగాడు మధ్యలో లేపితే నువ్వు పిల్లగానికి కడుపు ఇంకా కొంచెం నిండింటుంది. ఇంత 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 ఖాళీగా ఉంటుంది. ఎట్లా మా పిల్లగాడు? నేనేం చేయను బాబీ. నాకేం తెలుసు, పాపం వస్తుంది. నువ్వే అప్పుడు సాటిస్ఫై బాబీ. ఇంటికి వచ్చిన పిల్లల్ని సాటిస్ఫై చేయలేదు. అమ్మా అదే చెప్తా, ఏదైనా తినే కాదమ్మా. ఇంకేంటి స్వీట్లు గట్రా ఏదో ఉంటాయి కదమ్మా.
మళ్ళీ స్వీట్లు అంట లేదు చెట్ట ఆ, నాకు చెప్పండి అమ్మా. డౌట్ ఫుల్ డౌట్ నేను చెప్పండి. ఇదే ఫస్ట్ టైము ఇంత అండేది ఇన్ని దోశలు వేయడం కూడా ఫస్ట్ టైం నేను నీలాగా తినేవాడిని కూడా ఫస్ట్ టైము చూడడము డైట్ దోశ అంటే ఏంటి డైట్ దోశ అంటే ఇప్పుడు నేను తినేదే డైట్ దోశ. ఏంది డైట్ అది అంటే ఇప్పుడు డైట్ ఒకేసారి మనము ఒకేసారి తిన్నాం అనుకోండి మనకు ఆకలి వస్తుంది. అదే అలా అలా గ్యాప్ ఇచ్చి తిన్నాం అనుకోండి దాన్ని డైట్ దోశ అంటారు. మరి దాన్ని డైట్ దోశ అన్నారప్పా దాన్ని ఎట్లా అంటారు డైట్ దోశ అని ఏదో డైట్ దోశ అంటే ఏదో ఒకటో చిన్నవి రెండో తిని ఆడికి గమ్మునైతే అది డైట్ కాదమ్మా, వాని అమ్మ కుంభాలు కుంభాలు ఇగ్గుతా ఉంటే ఎంతమ్మా ఒక 5 దోశలు తిన్నాను అంతే కదా. ఐదు నాయన 20 కన్నీ తిన్నావు ఇంతలా గిన్నెకి అది ఇంతలా మీ అపోహమ్మా ఇంత గిన్నె వేస్తున్నారు. పిండి ఎన్ని దోశలు అవుతాయి చెప్పు మా అన్నీ ఒక 2 3 అంతే, అట్లా అనకూడదమ్మా, ఎప్పుడు తినే 2 3 ఏముంది వస్తాయి. బాబీ అంటే మన మనసే కదా తప్పేముంది నేను ఉన్నమాట ఎప్పుడు తల్లి అని ఎట్లా ఉండదు తెలుసా? ఇన్ని తిన్నా, ఎంత తిన్నావురా బిడ్డ, ఇంతనే కదరా బిడ్డ నువ్వు తిండేది, ఇంకొకటిగా తినరా అని అంటే అది తల్లితనము, అది మాతృత్వము. వాయమ్మ నువ్వు వచ్చి నేను ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారా యా ఊర్లో? ఈ ఊర్లోనే అనంతపురంలో చెటానే ఉన్నది ఉన్నట్లు మాట్లాడలే లేని మాట్లాడినాడు ఇంకా ఇంతేమా. ఇంకా ఇంతే అంటే ఏం చేద్దామంటే ఇప్పుడు నేను ఏం చేస్తాగా చెప్పు నేను ఇదిగో చూడండి, చిన్న దోశలు అవి. ఆ చిన్నదేందిరా అది హోటల్ దోశ ఎంత ఉందమ్మా ఇది? హోటల్ దోశ ఎంత ఉంది చూడరా ఎంత ఇంత పెద్ద చిన్నది ఇది దోశ. నాకని ఒక దోశ పెట్టుకున్నారా దాన్ని కూడా తెచ్చేస్తా మనము కడుపు మనం తినడం కాదు, ఇంటికి వచ్చిన అయ్యో నీ అంత ధర్మాత్ముడు లేరు ఎవరు తెచ్చుకోకు కాదురా వాడేమన్నా నేను ఆకలితో చచ్చిపోనా మనం ఆకలితో ఉన్నా గానీ మన ఇంటికి వచ్చిన వాళ్ళు పసుపు పెట్టకూడదు. అంతేగా. చెట్ట చెప్పండి మా. ఇదేమి డైట్ దోశలు చెట్ట దీన్ని డైట్ దోశ అంటారు. నేను ఇట్లా తింటే నీ దోశలని తిన్నాను అనుకో నీకు డబల్ అవుతా నేను లావు నీకు డబల్ అయిపోతా నేను. ఏడమ్మా లావు? ఇదేమి డైట్ ఉంటావా 150 కేజీలు ఎంత? 125. అంతే 125 కేజీలా అంతే మా. మళ్ళీ ఇన్ని దోశలు ఇంత తింటే కష్టపడితే 125 కేజీలే పెరిగినాను. అదే బాధ ప్రతిరోజు అన్నా. చట్నీ అంతా పోసేస్తాను. ఉన్నీరా కొంచెము నువ్వెక్కడ అడిగి మనుషురా ఫీల్ అవుతారు. నాకు కొంచెం ఉందంట. ఏంటి బయటకులే పొద్దాంతో బయట పోదాం అంటావు ఎన్నేసినా కానీ తినే పిల్లలు వాడమ్మ సగం గ్యాస్ అయిపోయింటుంది తినలేదన్నారు కదా, కాచేట మీరు తినలేదన్నారు కదా, మీరు తినండి. వద్దు కాచేట ఇట్లా డైట్ అని ఇన్ని తింటే నువ్వు ఏం డైట్ చేసినట్లు ఇంకా వెయిట్ డబల్ పెరిగిపోతావే. అంతేగా. నీ డైట్ కి ఇంత అగ్గి పెట్టినాని నీ డైట్ కి ఇంత వద్దులే. ఇది ఎంతమ్మా ఇది అన్న? ఎన్నోనా? 6వ అన్న ఇది? అంతే 6. 6 దోశలకి ఏమొస్తుంది మా? ఫీల్ అవుతానమ్మా? ఏంది 6 దోశలు ఫీల్ అవుతానవా? కాదురా ఫీల్ అవుతానవా? 3 ఏమ్మా కలర్ నీళ్ళు వచ్చేస్తుంది? 3 ఫీల్ అవుతానవా? నేను చెప్పు ఇంత గ్లాస్తో 3 గ్లాసులు బియ్యం 1 గ్లాస్ ఉద్దిబ్యాళ్ళు 1 గ్లాసు అంతే కదా బుడుక్సు. అంత కప్పు అటుకులు ఎన్ని మెంతులు వేసి ఆడిచ్చినారా అంటే ఎంత అప్పుడు 1 కేజీ పిండి అనుకో. కేజీ పిండి అంతే కదా. చూపించినానా లేదా? చట్నీ ఇంకేం చట్నీ నాకు పిండాకుడు పల్లీల చట్నీ అయిపోయింది అద్దో ఇది వేసుకోమని ఎరకారం. నువ్వు ఫీల్ అవుతున్నావు కదా. ఎందురా వానమ్మ నువ్వు విరక్తి పుట్టిస్తానవరా బతుకు మీద. తిన్నాడు మా పిల్లోడు, వెళ్ళిపోమంటే మేము వెళ్ళిపోతాం. నేను హోటల్లో కావాలంటే పోయి తింటా మా పిల్లోడు. నేను నాకు ఏడ్సల్లో తెలియదు, బాధపడల్లో తెలియదు, మాట్లాడాలో తెలియదు. ఒరే చెప్పు చాలంటప్ప నీ వల్లే ఆ పిల్లోడు తినలేకపోతున్నాడు. అదొక్క దోశ సన్నగా అదొకటి నాకు తినలేకపోతున్నాడు ఆ పిల్లోడు నీ వల్లనే. తినలేదా? కడుపు నిండలేదా? థింకింగ్. ఇంకా 6 దోశలకి ఏం నిండుతున్నా? అది చిన్న వేసినారు. అంటే ఇంకా నేను హోటల్లో ఇస్తారు అట్లా పెనం తెచ్చి పెట్టుకోవాలా? అదే సరిపోతుందమ్మా. చాలా బాధగా ఉంది నా. సర్లే నీకు పాపం వస్తుంది.
నాయన మళ్ళా ఇట్లా అనుమానం ప్రాణ సంగతి అన్నట్లు ఎందుకు పెడతారో వేసేరా తిన్ని. నీ చేత్తోనే వెయ్యి, సరిపోయిందో లేదో అడుగు. చట్నీ కూడా వెయ్యి, చట్నీ వేయి. ఇంకో చట్నీ కూడా పోసుకోప్ప, అంతా పోసుకోప్ప. అది కూడా వేయరు అంత పాపు తింటా. అది తిని తిన్నాక వేస్తాము. ఎందుకు వేస్ట్ కాల్లా? వేస్ట్ అంటూ ఉండదు. వేస్ట్ అంటూ ఉండదు మా. వేస్ట్ ఉండదు ఎప్పుడు కూడా. వేస్ట్ అంటూ ఏం ఉండదు. నీకు ఏమైనా వేస్ట్ కనపడుతుంది దాంట్లో? ఏం కనపడితే ప్లేట్ కూడా కొట్టుకొని తినేటట్టు ఉన్నాడు పో. వేస్ట్ ఉండదు, గుర్తుపెట్టుకో. ప్లేట్ కానీ కొట్టుకొని తింటాడు మీరు కొంచెంసేపు ఉంటే. నీది నాది అనేసి ఈ ప్రపంచంలో ఏది ఉండదు. అంతా మనది. అంతా అశాశ్వతమే. శాశ్వతంగా మిగిలేది ఏంటంటే పుణ్యం పాపం మాత్రమే. నువ్వు డ్యూటీ డబ్బులు కదమ్మా. ఎట్లా సంపాదిస్తావు? ఇదే ఇప్పుడు తిన్నాడా? తినేకి ఎట్లా వస్తుంది? చెప్పేది నా బుడుక్స్. మీరు చేస్తారు. ఇప్పుడు తిన్నాడు కదా, ఇప్పుడు మళ్ళా రాత్రి తింటాడు. ఇన్ని దోశలు తిని మళ్ళా ఇప్పుడు తిన్నాడు కదా మళ్ళా రాత్రి తింటాడు అంట. అలా ఎంత ప్రయత్నించినా మధ్యాహ్నం తినలేకపోతున్నా. 4 రోజులకు 5 రోజులకు సరిపోయి తినేసినాడు. రాత్రి తింటాడు అంట. రాత్రికి నువ్వు ఇంత పెట్టి కూడా పుణ్యం రాదు. రాకుంటే మానిపోరా. నేను ప్రతిరోజు రాత్రి ఏడుస్తుంటాను తెలుసమ్మా. ఏడుస్తావా? ఎలా? రోజుకి 5 పూట్లు తినలేకపోతున్నాను మా. 5 పూట్లకు మించి తినలేకపోతున్నాను. అదే బాధ. అది డైటరా? ఎవరికి చెప్పుకోను మా నా బాధ. టూ మచ్ రే, టూ మచ్. దోశలకే నా వల్ల కావట్లేదు. ఏడుస్తాను పైపెచ్చు. నాకు పెట్టి ఏం ప్రయోజనం వచ్చారా? అది పాపం కాదా? నాకే పాపం వస్తుందా? డైట్ దోశ వేసినాను పోయి తెచ్చేపో. మీ చేత దండిమా, మీ చేత దండిమా. అయిపోయి తెచ్చినాక నా చేత వేస్తాలేప్ప ప్రబుద్ధుడా. అంతేగా. పొద్దున సరిపోయింది కదా? సరిపోలేదు. ఎందుకు కారణం ఏంటి? నాకు పిచ్చి ఎక్కిపోతుంది. పిచ్చి బట్టి నవ్వుతాను, లేకుంటే ఇది చూసి వినోదంగా నవ్వుతానన్నా. అది నాకే అర్థం కాలే. తింటే కూడా ఎందుకు అట్లా బాధపడతాను? కుళ్ళుదాన్ని నువ్వు. నేను కుళ్ళుదాన్ని. ఓర్పు లేదా? ఫ్యామిలీ దోశలు కావాలా నీకే? ఫ్యామిలీ దోశలు కావాలంటే హోటల్ పిలిచిపోనాయన. లేదు వేస్ట్ చేయలేదు. ఒరే ఇంత పెట్టి ఇంత చేసి కూడా ఏంది అంత నిరుత్సాహంగా మాట్లాడుతాను. అన్నీ వానమ్మ నాకే విరక్తి పడేటట్టు మాట్లాడుతున్నావు నువ్వు. సరిపోవట్లేదు. కడుపు నిండలేదు ఆ పిల్లోనికి. హాఫ్ స్టమక్ తో పంపిస్తాను. ఏంది ఏమొచ్చా? ఓరి నాయన, ఓరి దేవుడా. చూస్తాం మేము హాఫ్ స్టమక్ తో. నాకే వేస్తానరా? ఇంకేముంది నా బంధం వేసేటి. గిన్నె గోక్కొని నేను దోశ వేసుకుంటాను. అదే కదా. సర్లే వద్దులేమ్మా, నేను వీళ్ళు బయటికి వెళ్ళి ఫోన్ చేస్తాను. రాదు నీకు పుణ్యం. హాఫ్ స్టమక్ తో పంపిస్తాను. పోలే ఎట్లా పరంపోకి నా కొడుకుంటే గినా నేను అంతేగాని మా అమ్మ అంత తృప్తిగా అన్ని దోశలు వేసి పెట్టింది అనుకోకుండా అక్కడితో పంపిస్తాను అంతే. నీకు ఇంక పాపమే అక్కడితో. ఏందిరే మెంటలాలే నీకు? అన్ని దోశలు ఎట్లా తిన్నావు? ఏమన్నా టేస్టీగా ఉన్నాయి, కానీ వీడియో కోసం అంత తినాల్సి వచ్చింది. కడుపు ఫుల్ అయిపోయింది కదా. డోప్ కూడా వస్తుంది కదా అంత తిన. చెప్పుమా. పిల్లోడు అన్ని దోశలు తిని ఏందిరా ఇంత గిన్నె పిండి అమ్మా, నువ్వు కడుపు నిండా పెట్టుకోకుండా ఇంకా కడుపు ఏందిరా వానమ్మ. ఏందిరా ఎట్టరా బయటకు వస్తుందేమోరా. ఏందిరా అన్ని దోశలు నాకు బయటకు వచ్చేటప్పుడు చేయి పెట్టుకు చెమ్మట్లు పట్టేసారా నాకు. వాడి పిల్లలు తింటా అంటే పాపం వస్తుంది. నాకెందుకు వస్తుంది? నేను ఏమి ఫీల్ అయినావా? లేదబ్బా, నిజం చెప్పు. ప్రామిస్ ఏం ఫీల్ కాలేదు కానీ షాక్ ఏంటి? ఆశ్చర్యపోయినాను అట్లే. నా జీవితంలో నా లైఫ్లో చూడలేదు ఇట్లా అవన్నీ. మళ్ళా అట్లా మంచి మంచి అన్ని చూపిస్తాను. ఏంది చూపిస్తావురా నా పిండాకుడు? ఏందిరా చెప్తానంటివి? మళ్ళీ చెప్తా. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మర్చిపోద్దండి. లైక్ ప్లీజ్. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి నాకు. టాటా.